మనకు ఒకప్పుడు ఇండియన్ టీంలో చూసుకుంటే నెంబర్ 4th పొజిషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరు వచ్చినా సరే సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మరి దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ వచ్చాడో అప్పుడు ఆ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి నెంబర్ 3 స్పాట్ మనకి ఎప్పుడైతే చేతేశ్వర పుజారా ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడో దాని తర్వాత అసలు ఆ ప్లేస్ను భర్తీ చేయాలి అనే ప్లేయరే దొరకట్లేదు ఇప్పుడు మనకి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి సాయి సుదర్శన్ అలాగే కరుణ్ నాయర్ వీళ్ళిద్దరిని పెట్టారు. ఫస్ట్ మ్యాచ్లో సాయి సుదర్శన్ నెంబర్ 3 పొజిషన్లో ఆడితే అతను చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే. మళ్ళీ దాని తర్వాత అతను పక్కన పెట్టేసి కరుణ్ నాయర్ డొమెస్టిక్ సీజన్లో మంచిగా ఆడాడు, అంతకుముందు కౌంటీల్లో కూడా ఆడిన అనుభవం ఉందని చెప్పేసి ఈ సాయి సుదర్శన్ పక్కన పెట్టేసి కరుణ్ నాయర్ని ఆడిస్తూ ఉంటే కరుణ్ నాయర్ ఇంకా దారుణంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు 130 రన్స్ చేసినట్టున్నాడు 6 ఇన్నింగ్స్లో కలిపి. సో మరి ఇక్కడ చేతేశ్వర పుజారాని రీప్లేస్ చేసే బ్యాట్స్మెనే కనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఇంకొక ఇద్దరిని ఇటు తీసుకొస్తున్నారు. సో ఆ ఇద్దరు ఎవరంటే అభిమన్యు ఈశ్వరన్ అలాగే ధ్రువ్ జురేల్. వీళ్ళిద్దరిని ట్రై చేయండి. రెండు టెస్టులు ఉన్నాయి కదా, ఈ 2 టెస్టుల్లో వీళ్ళిద్దరిని ట్రై చేయండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా సెట్ అవుతారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో మరి ఇప్పుడు కరుణ్ నాయర్ని పక్కన పెట్టి సాయి సుదర్శన్ తేవాలా, లేదంటే ధ్రువ్ జురేల్ని లేదంటే అభిమన్యు ఈశ్వర్ని వీళ్ళిద్దరిని తెస్తే బెటర్గా ఉండిద్దా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.